మనం మార్చుకోవలసిన కొన్ని విషయాలు మార్చుకుంటే దేవుడు తను అనుగ్రహించవలసిన విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. మనలో దైవికమైన సరైనటువంటి మార్పు లేకుండా దేవుణ్ణి మనం ఎంత అడిగినా అది శోధించినట్టు అవుతుంది తప్ప దేవుని మహింపచ్చినట్టు. ఇది మనం బాగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడ మనం మార్చబడవలసి ఉందో, ఎక్కడ మన జీవితాన్ని దైవిక దృష్టికి యోగ్యంగా మార్చుకోవలసిన విషయాలు, మన హృదయం గాని, మనసు గాని, మన ఆలోచన గాని, మన ఉద్దేశాలు గాని, మన నడవడిక గాని, ప్రవర్తన గాని, ఎక్కడ ఏ విషయంలో మార్చుకోవాల్సి ఉందో అక్కడ మార్చుకుంటే అక్కడ దేవుడు తన అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. ఉదాహరణకి సమూయేలు తల్లి తన ప్రార్థన సరళి మార్చుకుంది. ఎంతసేపు పిల్లలు కావాలి నాకు బిడ్డల్ని, నా సవతికి పిల్లలున్నా నాకు పిల్లలు లేరనే బాధతో ఏడ్చింది. చివరికి ఒక ఒప్పందానికి వచ్చింది. ఒక్క మగబిడ్డనియు, ఆ మగబిడ్డను నీ కొరకే పెంచుతాను అన్న దైవికమైన మార్పు ఆమె జీవితంలో కలిగింది. ఎప్పుడు ఆ కమిట్మెంట్ తో కూడిన ప్రార్థన చేసిందో, ఎప్పుడు ఆమె ప్రార్థనలో మార్పు వచ్చిందో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు, ఆశ్చర్యకారం చేయడం ప్రారంభించాడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తున్న వెంటనే తర్వాత ఆమె గర్భఫలం పొందుకున్నట్టు సమయంలో దేవుడు అనుగ్రహించినట్టు మనం లేఖనాల్లో మనం చూడగలుగుతాం. కనుక మనము ఎక్కడ ఏ విధంగా మారాలి ఇది మనం జాగ్రత్తగా మనం కూడా నేర్చుకోవాలి. మరి ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయాన్ని చూద్దాం. అండి నీకు వందనాలయ్యా. మొదటి నుంచి చదవండి. అంతలో సేనాధిపతులందరూ కరేహా కుమారుడైన యెహోనానును, హోషేయ కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త ఇర్మియా వద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి. మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచున్నావు కదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించున్న మా అందరి నిమిత్తము నీ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియజేయును గాక. కాగా ప్రవక్త ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనం నేను అంగీకరించున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడు యెహోవా నిన్ను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిది, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడిని యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడిని యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదము. 10 దినములైన తరువాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైన గనుక అతడు కారేహ కుమారుడైన యెహోనానును అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరినీ, అల్పులేమి గనులేమి ప్రజలందరినీ పిలిపించి వారు ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపించును, పెళ్లగింపుగా నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతుల నుండి మిమ్మల్ని తప్పించి మేము రక్షించుటకు నేను మీకు తోడి ఉన్నాను, అతనికి భయపడకుడి. మరి అతడు ఎప్పుడు ఈ ప్రజలు తమ దైవ చిత్తానుసారంగా తమ హృదయాన్ని, తమ మనస్సుని, ఆలోచన మార్చుకొని నువ్వు దేవుడు నీకు ఏం చెప్తాడో దాన్ని మాతో చెప్తే మేము దాన్ని తగినట్టుగా మా జీవితాలు మేము అందుకు అలవర్చుకుంటామని ఎప్పుడు చెప్పినప్పుడు ఇర్మియా వారిని నమ్మి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఇర్మియా దేవుడిచ్చిన జవాబును అలా చెప్పినప్పుడు వాళ్ళ జీవితాల్లో దైవికమైన కార్యం చూడండి. బైబిల్ అని చెప్తుంది, దేవుని సన్నిధిలో మనం జాగ్రత్త గమనిద్దాం. ఒక దైవికమైన మార్పు కావాలి దేవుడికి. నాకు మీకు కూడా మన ప్రవర్తనలో మార్పు కావాలి, క్రియల్లో మార్పు కావాలి, నడవడికలో మార్పు కావాలి, మాట తీరులో మార్పు కావాలి, మన కుటుంబంలో మార్పు కావాలి, మన భార్య భర్తలో మార్పు కావాలి. దైవ దృష్టికి యోగ్యమైన దేవునికి అనుకూలమైన మార్పు దేవుడికి కావాలి. అది జరగనంత వరకు కూడా మనం దేవుడి నుంచి ఆవర్ పొందాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాపనం చేస్తున్న మనందరూ నేర్చుకుందాం, ప్రార్థన చేస్తున్న మనందరూ నేర్చుకుందాం. ఏదో అలవాటు పూర్వకంగా చేసేది కాదు, లేదా మనం ఏదో సాధారణంగా చేసేది కాదు.
మన ప్రవర్తనలో ప్రార్థించిన ప్రతి బిడ్డ దేవునికి అనుకూలంగా తన ప్రవర్తనను, క్రియను, ఉద్దేశాన్ని, జీవితాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. మనం మార్చుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనకి జవాబిస్తాడు అన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. అది ప్రైజ్ లార్డ్. మనం ఎంత మొరపెట్టినా మన జీవితంలో దేవుడు సరైన స్థితిని చూడకుండా మన ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఇది మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని తీరాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు దేవుని సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుందాం. ఎందుకంటే జూమ్ గుడిలో కొద్ది మంది ఉంటారు కనుక ఆ కొద్ది మందినే కనీసం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. ఎందుకంటే మనలో తగిన దైవిక మార్పు ఉందా లేదా మనం అలవాటు పూర్వకంగా, సాధారణ పూర్వకంగా అలానే కంటిన్యూగా మనం ఉండిపోతున్నామా? అది మనకు కావాలి. మనలో దేవుడికి అనుకూలమైన మార్పును దేవుడు చూసినప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇర్మియా దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలాగైతే ప్రార్థన చేయమని కోరారో వాళ్ళు హృదయాలు, వారి మనసులు వారి దేవునికి అనుకూలంగా మార్చుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన జవాబు, ఇప్పుడు నేను మీ కొరకు నేను పశ్చాత్తాపడుతున్నా అంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే అంత దైవికమైన స్థితిని దేవుడు వారికి కలుగు చేశాడని మనం లేఖలో మనం చూడొచ్చు. వాళ్ళ జీవితాలు ఎంత మారకపోతే దేవుని హృదయాన్ని అంత బైబిల్ గ్రంథంలో జాగ్రత్త మీరు గమనించండి. ఇది చాలా అద్భుతమైన మాట ప్రభు వారితో పలుకుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూడండి. 10 దినములైన తర్వాత యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై, అతడు కారేహ కుమారుడిని యోహానానును అతనితో కూడిన సేనలందరినీ, అధిపతులందరినీ, అల్పులేమి, గనులేమి ప్రజలందరినీ పిలిపించిన వారితో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సన్నిధిని మనవి చేయుటకే మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినగా, నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపడు పొందినట్టు. అంటే దేవుడే సంతాపడ్డంటే వీళ్ళ మార్పు ఆలోచించండి. ఉత్తనే దేవుడు ఏది చేయడు. అంటే మన జీవితంలో మనం ఎక్కువగా ప్రార్థనకి జవాబు రావాలనే కోరుతున్నాం తప్ప మన జీవితంలో తగిన మార్పు గురించి మనం ఆలోచించట్లేదు. మన ప్రవర్తన విధానం, మన నడవడిక ఎప్పటికీ మన మనస్సు, మన హృదయం, మన అంతరంగం క్రైస్తవులుగానే ఉంటాం కానీ తగినంత దైవికమైనటువంటి మార్పు మన దగ్గర లేదు. ఇది ఎవరి మట్టు వాళ్ళమే మనం పరీక్షించుకోవాలి. ఎవరి మట్టు వాళ్ళమే మన జీవితాన్ని చూసుకోవాలి. దేవునికి అనుకూలమైన మార్పును అంతే మన విజ్ఞాపనలు తప్పకుండా దేవుడు చూపిస్తాడు. ఇది నాకు మీకు తప్పకుండా మనం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒకటి, నేను మీరు ఎవరికైతే భయపడుతున్నారో వారికి భయపడద్దు, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను అని ప్రభువారే వారితో మాట్లాడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఇది మొదటిది. రెండో సంగతిని బైబిల్ గ్రంథంలో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తరువాత హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గంగా తమ దేశంలో తిరిగి వెళ్ళారు. బైబిల్ పరిశీలించండి. అక్కడ వాళ్ళ మార్గాన్ని మార్చుకోకపోతే వాళ్ళు వచ్చిన పని ఆశ్రయించబడదు. ప్రభు చెప్పారు, దేవత చెప్పాడు, మీరు ఆ మార్గాన్ని వెళ్ళదు, మళ్ళీ మీరు హెరోదు దగ్గర వెళ్ళదు, మీరు వేరే మార్గాన్ని మీ దేశానికి వెళ్ళిపోవాలి. వాళ్ళ మార్గం మార్చుకోవాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములు పరిశోధించుకుని ఉంటది. మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవాతో తిరుగుదాము. ప్రైజ్ గాడ్. మన మార్గములు ఎలా ఉన్నాయి, ఏంటి? పరిపూర్ణ మార్గంగా, యథార్థ మార్గంగా, చక్కని మార్గంగా, న్యాయమైన మార్గంగా, దేవునికి అనుకూలంగా మన మార్గం, మనం ఉంటున్న పరిస్థితి ఆయనకు అనుకూలం ఉంటే ప్రార్థన జవాబులు కానీ, మన ప్రార్థన జవాబు కానీ, మనం చేసే పనిలో కానీ, మనం చేసిన విజ్ఞాపనలు కానీ అన్ని దేవుని దగ్గర. ముందు మన మార్గములను తప్పకుండా పరిశీలించుకొని తీరాలి. మన మార్గంలో దేవునికి అనంగీకారమైంది, అవిశ్వాసపరమైంది, అనర్హమైంది ఏది ఉండటానికి లేదు. అందుకే నేను మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీకు బైబిల్ గ్రంథంలో నేను అర్థందా, ఎలియాజరు కుమారులు వాళ్ళు ఏదో చేశారు, మీకు అర్థందా, ఏదో అహరోను కుమారులు ఏదో తీసుకొచ్చారు, ఏంటి అర్పణ, కానీ దేవుడు ఆశించిన అగ్ని తీసుకురాలేదు. వాళ్ళు దేవుడు ఆశించదు తీసుకొచ్చారు, ఆజ్ఞాపించదు తీసుకొచ్చారు. అగ్ని వారిని కాల్చింది. వాళ్ళు తీసుకొచ్చింది అగ్నే, కానీ దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని, ఆ అగ్ని వారిని కాల్చింది. ఆకాశం నుంచి అగ్ని దిగి
వారికి అన్యాగ్ని తీసుకొచ్చారు. వాడు జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, అందుకే నాలో మీలో కూడా ఓ దైవికమైన మార్పు రావాలి. ఆ మార్పు మన హృదయంలో, మన మనసులో, మన అంతరంగంలో, బయటికి మనం ఎంతో ఆత్మీయంగా ఉంటాం, కనిపిస్తాం అందరూ సహజంగా. బట్ మన మనసులో, మన హృదయంలో, మన అంతరంగంలో దేవునికి అనుకూలమైన మార్పు రావాలి. క్రైస్తవుడు చెట్టు దగ్గర ఉంటాడు నతానీయేలు, ఒక చెట్టు కింద ఉంటాడు. యేసు ప్రభువు చూస్తాడు. అతడు ఇశ్రాయేలుడు, కపటం లేనివాడు. స్వయంగా చెప్పాడు ప్రభువారు ఆ మాట యేసుక్రీస్తు. అతడు ఇశ్రాయేలుడు, కపటం లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిసయ్యుడితో చెప్పాడు పాపాత్ముడిని, నువ్వు చూస్తున్నావే ఆ స్త్రీ, నువ్వు నాకు వచ్చిన దగ్గర నుంచి కనీసం నాకు కాళ్ళు పడుకొని నీళ్ళు ఇవ్వలేదు. ఆమె తన కన్నీటితో కాళ్ళు కడిగింది. తుండుగుడ్డ ఇవ్వలేదు. తన తల వెంట్రుకతో నా పాదాలు తుడిచింది. నా పాదములకు నువ్వు ముద్దు పెట్టుకోలేదు. ఆమె నా పాదాలకు మారట్లేదు. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. దాని అర్థం ఏంటి? ఈ స్త్రీని చూచున్నావే, దాని అర్థం ఏంటి అంటే, నువ్వు నన్ను పిలిచావు, నీ ఇంటికి పోయినా పిలిచావు, కానీ నీ దగ్గర సరైన మార్పు లేదు. నీవు నన్ను ఏమని పిలిచావు? బోధకుడిని పిలవచ్చు, లేకపోతే దేవుని కుమారుని పిలవచ్చు, మనిషి కుమారుని పిలవచ్చు. నీ విశ్వాసం ఏదో పిలిచావు. నువ్వు పిలిచినట్టు నీ దగ్గర మార్పు లేదు కదా. నీ ప్రవర్తనలో, క్రియలో మార్పు లేదు కదా. కనీసం ఆ పాపాత్తున్నారు ఆమె చేసినట్టే నువ్వు చేయలేదు కదా. మార్పు లేకుండా నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దైవిక అనుకూలమైన మార్పు రావాలి కదా. ఆ మార్పు లేకుండా నువ్వు కంటిన్యూగా ఏవో నీకు అలవాటు మూలంగా చేసుకుని వెళ్ళిపోతున్నావు. అది దేవునికి అనుకూలం కాదు. ఈ స్త్రీని చూచున్నావే, ప్రభువారు చెప్పిన మాట. ఈ స్త్రీని చూచున్నావే మాట చాలా గొప్పది. ఒకసారి చూడు, నువ్వు ఇంటికి పిలిచావు కానీ కనీసం ఏ మాత్రము యోగ్యమైన రీతిలో ప్రవర్తించలేదు. ముందు నీ జీవితంలో సరైన మార్పు లేదు, నీ హృదయంలో సరైన మార్పు లేదు, నీ మనసులో సరైన మార్పు లేదు. నువ్వు మార్పు లేకుండా, నువ్వు కొన్ని తగ్గించకుండా, కొన్ని విషయాలు మార్చుకోకుండా నువ్వు అలా జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నావు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకు ఆ స్త్రీని చూస్తున్నావు కదా, నువ్వు ఏది చేయలేదో అవన్నీ చేస్తుంది ఆవిడ. ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అంటే నువ్వేం చేసినా నీ పాపాలు క్షమించబడలేదని ఇండైరెక్ట్ గా అర్థం వస్తాడు. నువ్వు పోయినా పిలవడం పిలిచావు అంతే, దానికి తగినట్టు నువ్వు ఉండలేదు, పిలుపుకు తగినట్టుగా నువ్వు ఉండలేదు. సార్ స్వయంగా యేసు ప్రభువారు గమనించి మాట్లాడినమాట. కనుక ఈరోజు జూమ్లో ఉన్న కొద్ది మందైనా తగిన మార్పు ముందు మన హృదయంలో, మన మనస్సులో, మన ఆత్మలో, మన అంతరంగంలో, మన క్రియల్లో, మన పద్ధతుల్లో అనేక తగిన దేవునికి అనుకూలమైన మార్పును కలుగు చేసుకుంటే తప్ప మన ప్రార్థనలకు జవాబు దేవుడు ఇవ్వడు. ఇది నాకు మీకు అందరికి కావాలి. ఆయనకు అనుకూలమైన మార్పును చూస్తేనే క్రైస్తవ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉంటాం రాయబడిన సత్యం. నినివే పట్టణస్థులు లేఖనాలు చూద్దాం. ఒకవేళ దేవుడు మారతాడేమో, పశ్చాత్తాపడతాడేమో, తన మనసును మార్చుకుంటాడేమో అని వాళ్ళు ఆలోచించారు. చూద్దాం సరే. యోనా గ్రంథం చదవండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కర్మను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు ఎవరు ప్రకటించారు? దూతలు నినివే బైబిల్ ఫస్ట్ గా పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. దాని కాదు, దూతలు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అని చెప్తుంది.
వాడు ఒకవేళ దేవుడు అంటే మనం మార్చుకుంటే, మన జీవితం మార్చుకుంటే, మన హృదయం మార్చుకుంటే, మనం దేవుని పాదాల కన్నీరు కారిస్తే, మన పాపాన్ని ఒప్పుకొని మనం విడిచిపెడితే, మన దుర్మార్గతను మనం విడిచిపెడితే, మనం వాక్యాన్ని వ్యతిరేకమైన క్రియలు, మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు, నడవడిక, మన అంతరంగ ఆలోచన అన్ని విడిచిపెడితే, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో. అంటే వీళ్ళ మనసు మారిన ద్వారా దేవుడు మనసు ఎలా మారింది చూడండి. దేవునికి స్తోత్రం. వీళ్ళ మనసు మారడం ద్వారా దేవుని మనసును వాళ్ళు ఎలా మార్చారు. అది దైవిక మార్పు. దేవునికి స్తోత్రం. రాజు సైతం సింహాసనం దిగి గోనె పట్ట కట్టుకొని ఏడ్చాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. విసర్జించవలసిన విషయాన్ని విసర్జించవలసిన పాపాన్ని విసర్జించారు దేవుని పాదాల. అప్పుడు దేవుడు వారి పట్ల ఎంత దైవిక దృష్టికి యోగ్యంగా ఆయన కార్యం చేసినట్టు లేఖనాలు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. దేవుడు తన మనసును మార్చుకున్నట్టు లేఖనాలు చెబుతున్నాయి. అంటే వాళ్ళ మార్పు ఎంతవరకు ఉందంటే దేవుని మనసు మార్చగలిగినంత మార్పు వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో యథావిధిగా తదాతదిగా ఏదో మనం వెళ్ళిపోతూ మనస్సు మార్చకుండా, జీవితం మార్చకుండా, క్రియలు మార్చకుండా, బతుకు మార్చకుండా, మన ప్రవర్తన, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పనిలో కూడా దానిలో దేవునికి అంగీకారమైన ఆలోచన ఉండాలో చూస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. నేను స్వీట్ ఇచ్చాను ఎవరికైనా, అది ఏ ఉద్దేశంతో ఇచ్చాను? ఒకరికి ఎవరికైనా ఒక డ్రింక్ ఇప్పించాను, ఎలా ఇప్పించాను? ఒక పేదవాడికి ఒక 10 రూపాయలు నేను వేశాను, ఏ మనసుతో వేశాను? ప్రతి ఒక్కటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దాంట్లో అంతరార్థాన్ని చూస్తాడు. అందుకే కానుక వేసిన విధవరాలు గురించి మాట్లాడు. ఆమె తన జీవనమంతయు కానుక పెట్టెలో ఆ 2 కాసులు వేసింది. మన ప్రతి స్థితిని కూడా మనం ఏదో అన్నట్టు కాదు. ప్రతి స్థితిని, మనం చేసే ప్రతి పనిలో మనలో లోపల ఇంట్రెస్ట్ ఏంటి, దానిలో దేవునికి అనుకూలమైంది ఉందా, ప్రేమకు ఇష్టమైంది ఉందా, ఆయనకు అనుకూలంగా దాన్ని చేయగలుగుతున్నామా అన్న స్థితిని దేవుడు పరిశీలిస్తాడు. అప్పుడు దానికి తగిన జవాబు, దానికి తగిన దీవెన, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మన మనస్సు అలా ఉంది, మన క్రియలు మరోలా ఉన్నాయి. దేవుడు ఆశించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. మన మనసుని తండ్రి లేఖనం చెప్తుంది, మార్చుకొనగలిగిన మార్చుకుంటే దేవుడి మనస్సే మారిపోతుంది. ఇక్కడ స్పష్టంగా రుజువు చేయబడింది. 3వ సంఘటన చూపిద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతను ఆ ఎద్దుకు వచ్చి పిలిచి తన దేవుని యెహోవా నామము బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అవానాయును పర్పరును ఇశ్రాయేలు దేశ నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధలేనా అని అనుకొని రౌద్రుడు తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని పక్షులు ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదన్నా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దర్శనుడు చెప్పినట్లు యర్దాను నది 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెను అది శుద్ధుడాయెను. ఆ మధ్యలో కార్యం ఉంది కదా, ఆ మధ్యలో కార్యం ఉంది కదా. ఈ సైనికుడు వచ్చి చెప్పిన తర్వాత వెంటనే మనసు మార్చుకోనక, హృదయం మార్చుకోనక మునిగితే కార్యం జరుగుతుందా? జవాబు పొందేవాడా? కుష్ఠరోగం స్వస్థ వచ్చేదా? అవన్నీ పూర్తిగా రాయబడలేదు. కానీ బైబిల్ ఏంటంటే లేక చూడండి, ఒక్కడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడుగా మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, ప్రైజ్ గాడ్, దైవజనుడు చెప్పినట్లు లేఖనం చెప్తుంది, దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా.
దైవజనుడు చెప్పినట్లు. ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాటని తీసుకున్నాడు విధేయతలోకి. ఇప్పుడు ఆ సైనికుడు చెప్పిన మాట విధేయత, దాసుడు చెప్పిన మాటని విధేయతలో తీసుకున్నాడు. ముందు నెగిటివ్ గా ఆలోచించాడు. నేనేదో నీవేదో నా తల మీద చేతులుంచి ఆడించి నా కుష్ఠరోగం స్వస్థపరిచి ప్రార్థన చేసి నా తల మీద చేతులుంచి నన్ను బాగు చేస్తామని వచ్చాను. ఆయన ఎక్స్పెక్టేషన్ వేరు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది, ఎలీషా అని చూడలేదు కనీసం వ్యక్తిని. యుద్ధాల్లో మునిగిన్నాడు. నువ్వు వెళ్ళి యుద్ధాల్లో మునుగు. ఎలాంటి విధేయత, ఎలాంటి స్పందన ఆయన చూస్తుందో చూశాడు. ఆలోచించండి. ఈ మొట్టమొదటి స్పందన సరిగ్గా లేదు. దాసుడు చెప్పిన తర్వాత మనస్సు హృదయం మార్చుకొని అప్పుడు ఆ మధ్యలో జరిగింది అది. అప్పుడు మార్చుకొని దైవజనుడు చెప్పినట్లు, వాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ సేస్, ఏది దైవజనుడు చెప్పిన ఆ మాటను బట్టి వెళితే అప్పుడు స్వస్థ. దైవజనుడు చెప్పినట్లు దైవజనుడు చెప్పినట్లు. కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు వింటాం, ఎవరెవరో చెప్పిన మాటలు వింటాం, ఏవేవో చెప్పిన మాటలు వింటాం. బట్ దైవజనుడు చెప్పినట్టు అక్కడ కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఆ దైవజనుడు చెప్పిన మాటని పెడచెవిని పెట్టాడు. ముందు నెగిటివ్ గా తీసుకున్నాడు. తర్వాత అదే మధ్యలో వ్యక్తి వచ్చి, అయ్యా ప్రవక్త ఏదైనా చెప్తే చేయవా, రాజుని చెప్తే చేయవా, మరి ఎందుకు ఇట్లుగా అని చెప్పినప్పుడు అతడు మనస్సు ఉదయం రెండు మార్చుకొని వెళ్ళిన తర్వాతనే దైవజనుడు చెప్పినట్లు వెళ్ళి మొన్నగా అప్పుడు కుష్ఠరోగాన్ని విడిచినట్లు లేఖనాలు స్పష్టంగా మనకు అర్థమిస్తున్నాయి. తండ్రి పాదల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా కనికరించున్నాయి. నిజమే, మనస్సు మార్చుకోకుండా, ఉదయం తయంత మార్చుకోకుండా మనం ఓ అని విజ్ఞాపనలు ప్రార్థనలు చేసినా జవాబు పొందలేం. ముందు మన మనస్సు, మన ఉదయం, మన జీవితం, మన పరిస్థితి, మన నోరు, మన నాలుక, మన పెదవులు, మన అంతరంగం, మన స్థితిని దేవుడు చూస్తాడు. నేనైనా మీరైనా ఎవరైనా ముందు మనలో తగిన స్థితి మార్చుకోవాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రాలు కలుగు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తండ్రి అయిన దేవా, నీ పొందనాలయ్యా, నీ పొందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి చూడండి. 25 పాస్టర్ అండి. 21, 25 పాస్టర్ అండి. 21వ అధ్యాయం నుంచి. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చును. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. వాడు నేను పోననుకున్నాడు. మళ్ళీ ఎందుకు తండ్రి మాట కాదనాలి? తండ్రి పెద్ద గొప్ప మనకి బరువైన మాటలేం పనేం చెప్పలేదు. ఆయన మాట వింటే పోలా, ఆశీర్వాదం కదా. మరి అనుకున్నాడు, ఏమనుకున్నాడు? మనస్సు మార్చుకున్నాడు. వెళ్ళాలనుకున్న వ్యక్తి మనస్సు మార్చుకొని వెళ్ళాడు. వెళతానని చెప్పిన వ్యక్తి అసలు వెళ్లకుండా దైవ దృష్టి వ్యతిరేకంగా వాడు ఉండిపోయాడు. ఇద్దరికి ఎంత తేడా ఉంది? బైబిల్ పరిశీలించండి. ఆ వ్యక్తి మనస్సు మార్చుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మీకేమి తోచున్నది? ప్రభు అడుగుతున్నాడు. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి మనుషునికి 2 కుమారులు ఉండి, మొదటి వాడు వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోయి వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు 2 వాని వద్దకు వచ్చి
ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యో అయ్యా పోదునని కానీ పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వాడిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. యేసు సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వాళ్ళు మారతారు గాని వేషధాలుగా ఉండేవారు మారు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా కఠినమైనటువంటి ఇది. క్రైస్తవులు ప్రపంచం ఎట్లా ఉందో చూపిస్తున్నాడు దేవుడు. అది ఎంత స్వయంగా ఎంత డైరెక్ట్ చెప్పాడు. సొంకరులు పాపులు దేవుని రాజ్యాలు మీకంటే ముందు ప్రవేశిస్తారు, మీరు ప్రవేశించరు. ఎందుకంటే మీరు చేస్తామని చెప్తారు కానీ చేయరు. వాళ్ళు చేయను అని చెప్పి కూడా చేయడానికి వాళ్ళు మనసుకు అప్పగించుకున్నారు. ఆలోచించండి. ఇప్పుడు అందరూ 10 మంది జుమ్లో ఉన్న ఆలోచించపడలేదు. నాకు మీకు కూడా ప్రభుకి ఆత్మస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కటి మనం గమనిస్తాడు దేవుడు. నేను నవ్వే నవ్వును హాస్యాస్పదంగా నవ్వుతున్నానా, వెక్కిలిగా నవ్వుతున్నానా, లేక నిజంగా నవ్వు వచ్చి నవ్వుతున్నానా, లేకపోతే అవతలని సంతోషపడ్డా నవ్వుతున్నానా? నా ఒక్క నవ్వు, నా కన్నీరు, నా ప్రార్థన, నా స్థితి, నా ప్రవర్తన, నేను ఏది చేసినా నన్ను పరిశీలిస్తాడు అన్న సంగతి మీకు ఏమైనా గుర్తుందా? నేను నటిస్తే దేవుని దగ్గర దొరికిపోతాను కదా. అందుకే ఉదయపూర్వకంగా ప్రేమించాలి, ఉదయపూర్వకంగా క్షమించాలి, ఉదయపూర్వకంగా ఎవరితో ఉండాలి. వేషధారణతో నాకు మనకు ఇవన్నీ భర్తతో, ఇవన్నీ భార్యతో, ఇవన్నీ పిల్లలతో, ఇవన్నీ దేవుని దాసులతో, ఈ కుటుంబంతో, సంఘంలో నేను ఎవరి దగ్గర నటించినా నా నటన దేవుడికి అంగీకారం కాదు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకుందాం. నాకు మీకు కూడా అవసరం. క్రైస్తవుడు వాడు మనస్సు మార్చుకొని కఠినుడుగా బైబిల్ అందులో దేవుడి వాక్యం అలాంటి కఠినమైన వాడు పోను అనుకున్న వ్యక్తి మనస్సు మార్చుకుంటే సుంకరులు పాపులు మీకంటే ముందు పరలోకంలో ప్రవేశిస్తారు అంటున్నాడు దేవుడు. యేసయ్య స్వయంగా చెప్పిన మాట. మనస్సు మార్చుకునే వ్యక్తి ఎంత అద్భుతమైన దీవెన పొందాడు. ఈ రోజు తండ్రి నేను ప్రార్థించే ముందు నా మనసును, నేను ప్రార్థించే ముందు నా హృదయాన్ని, ప్రార్థించే ముందు నా జీవితాన్ని పరిశీలించుకొని నేను యోగ్యంగా ఉండటానికి, మనస్సు మార్చుకొని నీకు అనుకూలంగా నేను ప్రవర్తించడానికి, నేను ఎవరి పట్ల, నా తల్లి పట్ల, తండ్రి పట్ల, నా అన్నదమ్ముల పట్ల, నా చెల్లి పట్ల, కుటుంబం పట్ల, నా భర్త పట్ల, భార్య పట్ల, ఈవెన్ సేవకుని దగ్గర సంఘంలో నువ్వు ఎక్కడ ప్రవర్తించినా అది దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా నేను ప్రవర్తించే విధానం ఉందా, లేదా కావాలని ముఖం మీద ఉలుముకొని నేను వచ్చి నేను మాట్లాడుతున్నానా అన్నది ఎవరి మట్టు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు దేవుని స్తోత్రం. మీకు అన్న భార్య భర్తలు చిరబుర్లు ఆడుకుంటే కొంచెం కాఫీ పెట్టంటాడు భర్త గారు. చేస్తే ఇగో పెట్టాను తాగు. అదే చిరబుర్లు ఆడుకోకుండా మంచిగా ప్రేమగా ఉన్నాడు, ఇవ్వటండి కాఫీ. ఎంత తేడా. నవ్వుతో వచ్చి చక్కగా ఇవ్వటండి కాఫీ. అదే చిన్న తేడా వచ్చింది అనుకోండి, కోపడడం, ఆయన చిరాకు పడడం చేసి ఇంకొకరు పెట్టాను తను. ఎంత భయంకరమైన మానవ జీవితంలో ఎంత, అందుకే తను పాము కంటే భయంకరమైన మానవ. అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. ఎస్, ఎందుకు పామే కదా ముందు, ఆ వ్యక్తి ఎందుకు తాకింది? పాము మాట కదా ఆదాము వాళ్ళు పడ్డారు. ఈరోజు తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. సంఘంలో మొదటి ప్రేమ క్షీణించిపోయింది, మొదటి దైవికమైన విధేయత, విశ్వాసం క్షీణించిపోయింది. అందరూ నేర్చుకుందాం. నేను, మీరు అందరూ నేర్చుకుందాం. దేవుని దగ్గర మన స్థితి ఏంటి? ఎవరి మట్టు వాళ్ళమే. మనసు మార్చుకోకుండా ప్రార్థన జవాబురా. అది ఉదయం మనసు అంతరంగం మార్చుకోవాలి. బైబిల్ చాలా గొప్పదండి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30-31 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలులారా,
ఎవని ఉమ్, ప్రవర్తనను బట్టి మనకు శిక్ష విధించును. మనసు ఉమ్, త్రిప్పుకొని మీ అక్రమ క్రియలు మీకు శిక్షాకారము కాకుండానట్లు వాటినన్నిటిని ఉమ్, విడిచిపెట్టుడి. మీరు అది. జరిగించిన ఉమ్, అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన ఉమ్, హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. అది. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందెదరు? ఇదే ప్రభువగు యెహోవా చాలు, వాక్కు. చాలు. బైబిల్ చెప్తుంది, నేనే నమ్మిలేదు. ఎందుకు మీరు దైవిక వాక్యాన్ని వ్యతిరేకంగా? మీ మనసు మార్చుకుంటే పోవాలి, ఉదయం మార్చుకుంటే పోవాలి. వాక్యానికి విరుద్ధమైన ఆలోచన విధానం, మనస్తత్వ విధానం, నడవడిక విధానం, ప్రవర్తన విధానం మార్చుకుంటే పోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పాను భార్య భర్తల మధ్యన, అలాగే కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు, అయినా ఏదో చేయాలి. ఆ, కాదు. ఏది చేసినా దేవునికి, దేవుని వాక్యానుసారం సంఘములో, కుటుంబంలో, సేవకునికి ఏదైనా మనపూర్వకంగా, అలాగే సేవకుడు దేవుని పట్ల వాక్యానుసారంగా సంఘానికి ఏం చేసినా ఇష్టపూర్వకంగా, అప్పుడే సేవకుడు సంఘం యొక్క బంధం పటిష్టం. దేవునికి మనకున్న బంధం పటిష్టం. నేను ముఖం మీద రాంది లేనిది పులువుకోలేను, చేయలేను. అలా చేస్తే వేస్తాను అయిపోతుంది. ఉదయపూర్వకంగా చేయాలి. నాకు మీకు కూడా సందేశం, ఎందుకంటే ముందు నేనే ధ్యానిస్తాను, చదువుతాను కనుక నాతో మాట్లాడుతుంది, మీతో మాట్లాడుతున్నాను. చక్కదిద్దుకుందాం. సరైనటువంటి దైవికమైన ఇర్మియా గ్రంథం 18 ఒకసారి చూద్దండి, ఊహించేస్తుంటాను. 18వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చూడండి. 18 ఇర్మియా గ్రంథం 18 తీయండి. 10వ వచనం ఒకసారి చూడండి. ఆ జనము ఉమ్, నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి ఉమ్, చేయదలిచిన మేలు గూర్చి నేను సంతాపపడుదును. ఆ, కాబట్టి నీ వెళ్ళి యోధావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను ఆ కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ ఆ, మీ మీ దుష్ట మార్గమును విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అది మన క్రియలను, మన మార్గమును చక్కపరుచుకుంది. ఇర్మియా 18 చూడండి. అప్పుడు జనులు అప్పుడు అప్పుడు ఇర్మియా జనులు అప్పుడు జనులు ఇర్మియా విషయమే యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ఆ, ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన ఉమ్, లేకుండా నుండడు. ప్రవక్త ఉమ్, వాక్యం చెప్పక మానడు. వాని మాటలలో ఆ, దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనిచుండ్రి. చూసారా ప్రజల ఆలోచన, దేవుని వాక్య సంబంధమైన ఆలోచన బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలా మనం ఆలోచించాలి. ఎప్పుడో ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ప్రైజ్ గాడ్. ఎవరు ఏమనుకున్నా, చక్కదిద్దుకున్నా చక్కదిద్దుకుపోయినా దేవుడు ఏది ఇచ్చాడని చెప్పాలి. బైబిల్ అది, వాక్యంలో ఉన్న సత్యం అది. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదమ్ము రండి అని దేంతో కొడతారంట సేవకుడిని? మాటలతో కొడతారు. లేరా ఉన్నారు సంఘాల్లో దేవుని మాటలతోనే కొడతారు సేవ. పిల్లరా, దేవుని వాక్యాన్ని నేను మీరు నేర్చుకుందాం. మనందరినీ తండ్రి నిజమే కదా, మా మనసు మార్చకుండా మేము ఎన్ని ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు శూన్యం. కనుక మనస్సు మార్చుకొని ప్రభుకి ఇష్టకరంగా మన క్రియలు, మాటలు, ఉద్దేశాలు, ప్రవర్తన, నడవడిక ఏదైనా దైవ దృష్టి యోగ్యంగా హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవునికి ఇచ్చిన, సంఘాన్ని పెట్టినా, కుటుంబాన్ని పెట్టినా, ఎవరేం చేసినా దేవుని వాక్యం మనపూర్వకంగా హృదయపూర్వకంగా చేయాలి. అలా చేయకపోతే దాన్ని మనం చేసిన దానికి నేను ఫలితం. బైబిల్లో ఉన్న సత్యం దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. బైబిల్ గొప్పదండి. దేవుని స్తోత్రం. మీరు బైబిల్ పరిశీలించండి, లేఖనాలు ఉన్న సత్యం అది. కనుక మన స్థితిని, మన మనవడును, మన మనస్సును, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని దేవునికి తగినట్టుగా మనం మార్చుకుంటే అప్పుడు మన ప్రార్థనకి ఒక దైవిక అద్భుతమైన జవాబులు వస్తాయి. ఒకవేళ వాళ్ళు నినివే ప్రజలు
ఒకవేళ దేవుడు తను మనం గోనె పట్ట కట్టుకొని కన్నీరు కార్చి మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడేమో మనకు ఉద్దేశంతో అందరూ కిందకి దిక్కి దేవుని పదం వాళ్ళు అప్పుడు దేవుడు నిజంగా పశ్చాత్తపడ్డాడు. అయ్యో ఈ ప్రజల్ని నాశనం చేయను, తన మాటనే మార్చుకున్నాడు. సరే, దేవుని మనస్సును మార్చగలిగిన మార్పు ఈ ప్రజల్లోని రాజులు కలిగింది. అది మనకు అది అలాంటి దేవునికి అనుకూలమైన మార్పు నాకు మీకు. అప్పుడు మన ప్రార్థనలు, మన జీవితం, మన పరిస్థితులు అన్ని దేవునికి అనుకూలం ఉంది. దేవుని చేత దీవించబడిన దైవిక సంఘం నేను మీరు ఉండగలను. లేకపోతే ప్రార్థన చేసుకున్నా మా మనస్సు మార్చుకోవడానికి ఇంకెక్కడ నీకు అంగీకారం హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఎవరు ఏదైనా దేని గురించైనా దైవికంగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నా. మీకు అర్థమైందా? నేను మీరు నేర్చుకున్నా. నిన్న ఓ ప్రియ కుమార్తె పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వాళ్ళకి 100 మంది దైవజనులు తెలుసు, మామూలు కాదు, ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది దైవజనులు వాళ్ళకి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను జూమ్ కుటుంబం అయిపోయిన తర్వాత కొంచెంసేపు కొన్నిసార్లు అవకాశం ఉంటే టైం ఉంటే కొంచెం పడుకుంటే నేను తెల్లవారుజామున లేచిపోతాను కనుక కొంచెం వీక్ ఉంటుంది. అలాగే ఇంకా పడుకుందామని జస్ట్ ఆరబడ్డా. ఆ వెంటనే ఫోన్ వచ్చి ఫోన్ ఎత్తే మా బాగున్నావు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, మీకు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయించుకున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఈయన ప్రార్థన చేయాలి దేవుడు. అలాగే నేను తప్పకుండా అంత భారంతో వాళ్ళు ఫోన్ చేశారు, ప్రేయర్ చేయాలి. మనపూర్వకంగా హృదయపూర్వకంగా నేను యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ఉదాహరణ చెప్పాను మీకు. నేను గొప్పవాడిని కానీ నా ప్రార్థన గొప్పదని కానీ నేను పరిపూర్ణంగా చెప్పాను. ఉదాహరణ, మనం ఏం చేసినా మన మనసులో మన హృదయపూర్వకంగా యథార్థంగా ఆకాంక్షంగా మనపూర్వకం చేస్తే దాన్ని దేవుడు ఆశిస్తాడు. అందరూ నేర్చుకుందాం, తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. నువ్వు సహాయం చేద్దాం. ఏదో మాకు నీకు మనపూర్వకంగా చేయాలి. మేము మా మనసును మార్చుకొని, మా ఉదయాలు మార్చుకొని, ఇంకెక్కడెక్కడ మేము అనంకరం బట్టి మార్చుకొని నీ ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు ఎంతగా ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు ఆ కాన్సెప్ట్ ని ప్రభా మీరు మాకు చూపించారు, వాక్య ప్రకారం వినిపించారు. కనుక మేము మనస్సు మార్చుకొని, హృదయం మార్చుకొని అందరితో దైవికంగా, ఆత్మీయంగా, ప్రేమగా, పరిశుద్ధంగా వాక్య ప్రకారం బయట వాళ్ళ లోపల వాళ్ళ కాకుండా దేవునికి అనుకూలంగా మనం ఉంటే మన ప్రార్థన, మన జీవితం, మన క్రియ, మన నడవడిక, చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించున్నాడు. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయండి. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థించండి. మనపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మన ఎక్కడ చక్కదిద్దుకోవాలో సరిచేసుకోవాలి, కొన్ని విషయాలు మార్చుకుందాం. మన మార్పు దేవుని మనస్సును మార్చేస్తున్నాడు. లేఖనాల్లో స్పష్టంగా ఉదాహరణలు ఉన్నాయి.